హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ వరల్డ్ కుట్టి తెలుగు స్టోరీస్. ఈరోజు నేను మరో మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇక కథలోకి వెళ్తే, అనగనగా ఒక ప్రశాంతమైన అడవి అంచున ఉన్న గ్రామంలోని ఒక చిన్న గుడిసెలో మంగమ్మ అనే బామ్మ ఒంటరిగా జీవిస్తూ ఉండేవారు. వయసు మీద పడ్డ ఆమె మనసు మాత్రం చిన్న పిల్లల్లా మృదువుగా ఉండేది. ప్రతి ఉదయం ఆమె గ్రామానికి 3 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్ళి చిన్న చిన్న పూలమాలలు అమ్మేది. ఒక రోజుకి 10 రూపాయలు మిగిలినా ఆమెకు అది సరిపోయేది. ఎందుకంటే ఆమెకంటూ ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఆమెది ఒంటరి జీవితం. రోజులు ఇలానే గడుస్తుండేవి. అలా ఒకరోజు మంగమ్మ గుడిసె దగ్గర ఒక చిన్న బాలుడు దిక్కుతోచని స్థితిలో కూర్చొని ఉన్నాడు. ఆ బాలుడికి 10 సంవత్సరాలు మాత్రమే. చిరిగిపోయిన బట్టలతో, తిండి లేక మొహమంతా పీక్కపోయినట్లు ఉన్నాడు. మంగమ్మ అది చూసి, ఎవరు బాబు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది. ఆ బాలుడు బిక్కుబిక్కుమంటూ, నాకెవరూ లేరు, నాకు కొంచెం అన్నం పెడతారా అని అడిగేసరికి బామ్మకి చాలా బాధేసింది. బామ్మ అన్నం తీసుకొచ్చి ఇచ్చింది. ఆ బాలుడు గాబరాగా తింటున్నాడు. బామ్మ, నెమ్మదిగా తిను నాన్న, నేను తినిపిస్తా అని బామ్మ తినిపించేసరికి ఆ బాలుడు ఆ ప్రేమను చూసి అమ్మా అని పిలిచేశాడు. బామ్మ అది వినగానే ఆ బాలుడిని దగ్గరికి తీసుకొని ఏడ్చేసింది. అమ్మా, నేను నీ దగ్గరే ఉండనా అని అడిగాడు. తప్పకుండా నాన్న, నువ్వు ఇక్కడే ఉండవచ్చు. మంగమ్మ ఆ బాలుడికి పేరు కూడా పెట్టింది, రాముడు అని. ఆ రోజు నుంచి రాముడు వాళ్ళమ్మకు అన్ని పనులలో సహాయం చేస్తూ ఉండేవాడు. రాముడు మంగమ్మతో కలిసి పూలు ఏరడం, గుడిసెని శుభ్రం చేయడం, అడవి నుంచి కట్టెలు తీసుకురావడం నేర్చుకున్నాడు. మంగమ్మ రాముడికి ఊరు మొత్తం తిప్పి చూపించింది. జీవితంలో ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో, ఇలా చాలా విషయాలు నేర్పించేది. వారిద్దరూ కలిసి మంచి సమయాన్ని సంతోషంగా జీవించేవారు. కానీ ఒకరోజు పెద్ద తుఫాను మొదలైంది. అడవి మొత్తం కంపించింది. గాలి అల్లకల్లోలంగా వీచింది. కానీ మంగమ్మ గుడిసె కట్టెలతో నిర్మించినది. ఆ తుఫానికి మంగమ్మ గుడిసె ఊగిపోతోంది. మంగమ్మ భయంతో ఏం చేయాలో తెలియక అలాగే నిలబడిపోయింది. రాముడు మంగమ్మను తీసుకొని సురక్షితమైన స్థలానికి తీసుకెళ్తున్నాడు. దారి మధ్యలో వచ్చే ఆటంకాలను రాముడు ఎదిరిస్తూ మంగమ్మను సురక్షితమైన స్థలానికి చేర్చాడు. రాత్రి అంతా అక్కడే తల దాచుకున్నారు. ఉదయం కొంచెం వర్షం తగ్గింది. వారు తిరిగి వారి గుడిసె దగ్గరకు వెళ్ళి చూస్తే గుడిసె మొత్తం పడిపోయి ఉంది. గ్రామంలో అందరూ అది చూసి వాళ్ళు నవ్వుతున్నారు. అది చూసిన మంగమ్మ బాధతో అడుగు ముందుకు వేయకుండా నిల్చున్న చోటే కూర్చుండిపోయింది. కానీ రాముడు ముందుకు వచ్చి ఇలా అన్నాడు, అమ్మా, మన ఇంటిని చూసి నవ్విన వాళ్లకు బుద్ధి వచ్చేలా మనమే ఇల్లు కట్టుకుందాం అని అన్నాడు. ఆ మాటకు మంగమ్మకు కాస్త ధైర్యం వచ్చింది. ఇల్లును కట్టడానికి కావలసిన సామాగ్రిని రాముడు తీసుకొచ్చాడు. కొంచెం ధైర్యం చేసి ఇల్లును కట్టడం మొదలుపెట్టారు. ఇది చూసిన గ్రామ ప్రజలకు అవమానంగా అనిపించింది. ఇంత చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మ కోసం ఇల్లు కడుతున్న దృశ్యాన్ని చూసి సిగ్గు తెచ్చుకున్నారు. ఇల్లు పూర్తయిపోయింది. సాయంత్రం మంగమ్మ రాముడిని చూస్తూ నెమ్మదిగా చెప్పింది, రాముడు, నువ్వు నాకు ఆ దేవుడు ఇచ్చిన పెద్ద బహుమతివి అని దగ్గరికి తీసుకుంది. అప్పుడు రాముడు, నాకు కూడా అమ్మ, నేను నీ దగ్గరికి వచ్చాకే నా జీవితం మొదలైంది అని అన్నాడు. గ్రామ ప్రజలందరూ ఇప్పుడు మంగమ్మ జీవితంలో ఒక వెలుగు వచ్చింది రాముడి రూపంలో, మరియు రాముడికి మంగమ్మ జీవితాన్ని ఇచ్చింది అని అన్నారు. కథ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.